అందరికి నమస్తే. మినిస్టర్ పొంగులేటిని టార్గెట్ చేసింది ఎవరు? ఆ? ఆయన ఎవరు టార్గెట్ చేస్తారు? ఆయన పొద్దుగాలేస్తే ముఖ్యమంత్రి వెనక తిరుగుతాడు, ముఖ్యమంత్రి పక్కన ఉంటాడు, ముఖ్యమంత్రి రైట్ హ్యాండ్, ముఖ్యమంత్రి నేను నెంబర్ 2 అని చెప్పుకుంటాడు, రేవంత్ రెడ్డి తర్వాత నేనే ప్రభుత్వంలో అని చెప్పుకుంటాడు. అట్లాంటి పొంగులేటి శ్రీనివాసని టార్గెట్ చేసిండ్రు. ఎవరు ఎవరు టార్గెట్ చేసిండ్రో తెలియదు, కానీ టార్గెట్ చేసిండ్రు. ఎట్లా టార్గెట్ చేసిండ్రంటే ఆయన ఆయన ఎందుకు టార్గెట్ చేసిండ్రో కూడా కొంత అర్థమవుతుంది. దాన్ని టార్గెట్ చేసింది ఎవరో మీరు చెప్పాలి. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిజినెస్ల మీద టార్గెట్ చేసిండ్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో ఎక్కడో వేరే దేశానికి సంబంధించిన ఏదో స్టెమినా లేని బ్యాంకును గ్యారంటీగా పెట్టి 8 కోట్ల రూపాయల వాల్యూ ఉన్న టర్నోవర్ ఉన్న బ్యాంకును గ్యారంటీగా చూపించి అది దొంగ గ్యారంటీ అంటున్నారు. దొంగ గ్యారంటీని చూపించి ఎన్నో వేల కోట్లు అప్పు తీసుకున్నాడు బ్యాంకుల దగ్గర నుంచి, ఎస్బీఐ నుంచో ఇంకో దగ్గర నుంచి తీసుకున్నాడు అనే వార్త ఈ మధ్య కొన్ని మీడియాల్లో వచ్చింది. ఆ మీడియా ఎవరిదంటే ఆ మీడియా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన మీడియా, ఆంధ్రప్రదేశ్ వార్తలకు వచ్చే వరకు టీడీపీకి సపోర్ట్ చేస్తున్న మీడియా. మరి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న మీడియా ఓనర్ పొంగులేని ఎందుకు టార్గెట్ చేస్తాడు? ఆయన కాంగ్రెస్ మంత్రి, రేవంత్ రెడ్డికి అంత క్లోజ్ కదా, ఏంటి సంబంధం అంటే ఉంది సంబంధం. ఏపీలో కూడా ఇక్కడ ఇది అయింది. ఇది అయిపోయిన తర్వాత ఏపీ గవర్నమెంట్ టార్గెట్ చేసింది ఆయనని. ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయనకి ఏదో అంతకుముందు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చినారు, 1400 కోట్లదో 1100 కోట్లదో ఏదో కాంట్రాక్ట్ ఇచ్చినారు భూగర్భ కేబులింగ్ సంబంధించింది. ఆ పని స్టార్ట్ కాలేదంట కాబట్టి అది రద్దు చేస్తున్నారంట. ఆ కాంట్రాక్టే మొత్తం రద్దు చేయాలి, దానికి ఇంకా పెనాల్టీలు ఏమేమి ఉన్నావో అవన్నీ చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఇక్కడనేమో కాంగ్రెస్ సపోర్ట్, టీడీపీ సపోర్ట్ చేసిన ఛానల్స్ టార్గెట్ చేసినాయి, ఆ వార్తలు వేసినాయి. అక్కడనేమో ఆ కాంట్రాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఫైన్ కట్టాలని చెప్పి అక్కడ ప్రభుత్వం టార్గెట్ చేసింది. సరే, ఆయన దొంగ పని చేసినప్పుడు టార్గెట్ చేయడం ఉంటుంది, నిజమైన వార్తనే కదా అని మీరు అనొచ్చు. అదే బ్యాంకును, అదే ఏదో విదేశీ బ్యాంకును, 8 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంకును గ్యారంటీగా చూపించి కర్ణాటక ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా లోన్లు తెచ్చుకున్నాయి. మరి అట్లాంటప్పుడు అది దొంగ బ్యాంకుని ఎట్లా అనగలం? మహారాష్ట్ర ప్రభుత్వాలే ఆ బ్యాంకును గ్యారంటీ పెట్టినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టడంలో తప్పేముంది? మరి పొంగులేటిని ఎందుకు టార్గెట్ చేసింది ఇక్కడ అంటే ఒక బలమైన కారణం, తెర వెనుక ఒక కారణం కనిపిస్తుంది. ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్కి అత్యంత దగ్గర, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రేపో మాపో రేపు ఆయన ఇక్కడ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేయొచ్చు అవసరం ఉంటే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, అక్కడ ఓడిపోయాడు కాబట్టి. అయితే ఆ యాంగిల్లో టార్గెట్ చేసిండ్రు అనేది ఇక బలమైన వాదన. నిజానికి ఇక్కడ తెలంగాణలో ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అగెనిస్ట్గా స్టోరీలు నడుపుతున్నారో లేకపోతే టార్గెట్ చేసినారో వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర. ఆ ఛానల్ ఓనర్ అత్యంత దగ్గర, అత్యంత. రేవంత్ రెడ్డి చెప్తే ఏదని చేస్తారు. అట్లాంటిది మరి రేవంత్ రెడ్డి పక్కనే తిరుగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసినా రేవంత్ రెడ్డి ఎందుకు ఏమనకుండా ఉన్నారా? లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంలో నెంబర్ 2గా ఎదుగుతున్నాడు, లేకపోతే సీఎం తర్వాత తానే అని చెప్పుకుంటున్నాడు బయట. ప్లస్ రేపు ఆయన ఫైనాన్షియల్గా ఎప్పటి నుంచో స్ట్రాంగ్. అసలు మొన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం ఫైనాన్షియల్గా మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డే డబ్బులు పెట్టినది బహిరంగ రహస్యం. అందుకే ఆయనకు గవర్నమెంట్ రాగానే రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధును ఈయనకు ట్రాన్స్ఫర్ చేసింది అనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది. దాన్ని ఖండించలేదు, కన్ఫర్మ్ చేయలేదు ప్రభుత్వంలో ఎవరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు. పొంగులేటి కాంగ్రెస్ రాకపోతే ఖమ్మంలో అన్ని సీట్లు ఖమ్మం స్వీప్ అయ్యేది కాదు కాంగ్రెస్. ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. అట్లాంటిది పొంగులేటిని రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా టార్గెట్ చేసిండ్రా? ఆయనను పక్కన పెట్టుకునే తొక్కే ప్రయత్నం చేస్తున్నాడా? ఆయన కనిపించకుండానే ఆయనను ఏదో చేయాలనే ప్రయత్నంలో ఉన్నారా రేవంత్ రెడ్డి అనేది ఒక చర్చ కాంగ్రెస్లో నడుస్తుంది. ఇప్పుడు మిగతా మంత్రుల విషయంలో ఏమేమి జరిగిందో మనం చూసినాం. కొంతమందిని ఎగేసి ఆ మంత్రుల మీద అవినీతి ఆరోపణలు కూడా ఈ మధ్య వచ్చినాయి. అది కూడా రేవంత్ రెడ్డి చేయించిన ప్రచారం ఉంది. అందరి మీద వచ్చినాయి, ఒక రేవంత్ రెడ్డి మీదే రాలే అవినీతి ఆరోపణలు. ఎవరి మీద వచ్చినాయి? మనకు పూర్ణం ప్రభాకర్ మీద వచ్చినాయి, ఉత్తమ్ కుమార్ మీద వచ్చినాయి, జూపల్లి కృష్ణారావు మీద వచ్చినాయి, సీతక్క మీద వచ్చినాయి. ఇంకా ఆల్మోస్ట్ మిగతా మినిస్టర్ల మీద ఆడ ఈడ వచ్చినట్టే ఉన్నాయి. ఒక్క రేవంత్ రెడ్డి మీద మాత్రం రాలే.
ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈ ఆరోపణలు, స్టోరీలు, ఏపీ ప్రభుత్వం అవసరమైతే అక్కడి నుంచి వాళ్ళు ఫైను, ఆ కాంట్రాక్ట్ మొత్తం క్యాన్సిల్ చేయడం, ఇదంతా చూస్తుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ ఏదో ఉచ్చు బిగించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఏదో ఉచ్చు బిగించుకోబోతుంది. ఇది అందరూ కలిసి ఏదో స్కెచ్ చేసిండ్రు, అందరూ కలిసి ఏదో చేసినారా అనే ఓ చర్చ ఒకటి కాంగ్రెస్‌లోనే పెద్ద హాట్ టాపిక్. మనకు అసెంబ్లీలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్దగా అగ్రెసివ్‌గా కనబడలేదు చూడండి. అంత డల్‌గా ఉన్నామంటే ఉన్నాం. ఏదో మినిస్టర్ కాబట్టి మాట్లాడాలి కాబట్టి మేము మాట్లాడాలి అంతవరకే గానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కువ అగ్రెసివ్‌గా మాట్లాడలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లా మాట్లాడినా మనం చూసినాం కదా! మిగతా మినిస్టర్లు ఎట్లెట్లా మాట్లాడింది చూసినాం కదా! భట్టి ఎట్లా మాట్లాడింది చూసినాం కదా! కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడలేదు అట్లా. ఎందుకంటే ఆయనకి అర్థమైతలేదు ఆయన కథేందో. ఆయన ఎమ్మడి తిరిగితే ఆయనకు శత్రువా? పక్కన తిరిగితే ఆయనకు శత్రువా? ముందరున్న ఆయన శత్రువా? ఎనుకున్న ఆయన శత్రువా? ఆయన నమ్ముకున్న రేవంత్ రెడ్డి శత్రువా? ఆయన ప్రత్యర్థి ఎవరో ఆయనకు అర్థమైతలేదు. పొంగులేటి ప్రత్యర్థి ఎవరో పొంగులేటికి అర్థమైతలేదు. చూస్తేనేమో ప్రధానమైన పాత్రనే, పెద్ద పాత్ర. చూసుకుంటేనేమో వ్యవహారం అంతా వేరే వేరేలాగా కనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ టార్గెట్‌గా నడుస్తుంది. ఈ 8 నెలల్లో ఆయన మీద జరగాల్సినవన్నీ జరిగినాయి. ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి చూసింది కదా! ఇప్పటిదాకా నేను చెప్పినయన్నీ వచ్చినాయి. రైతు బంధు డబ్బులు ఆయనకిచ్చిండ్రు అనేది ఆయన మీద మైనస్. ఆయన కొడుకు ఏదో చెన్నై దేనిలో ఏదో దొరికిండు, ఏదో వాచ్‌లు తీసుకొచ్చి దొరికిండు. తీరా చూస్తే ఇప్పుడు ఇది. ఇక్కడ ఏదో 8,00,00,000 చూపించి ఏదో ఫ్రాడ్ చేసిండు ఇక్కడ అని. తెలంగాణలో ఏదో కాంట్రాక్ట్ అది. అక్కడ చూస్తేనేమో అది. ఆంధ్రప్రదేశ్‌లో అది. ఇట్లా మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ట్రిగ్గర్ మీద పెట్టిండ్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రిగ్గర్ పెట్టిండ్రు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద. ఆ పెట్టింది ఎవరనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అర్థమైతలేదు. జగన్ కోసం పొంగులేటిని టార్గెట్ చేసిండ్రా? రేవంత్ రెడ్డి కోసం పొంగులేటిని టార్గెట్ చేసిండ్రా? అసలు రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎందుకు ఏలు పెడతలేడు? ఈ విషయంలో ఒకవేళ ఆయనకు సంబంధం లేకపోతే ఆయన ఎందుకు ఈ విషయంలో ఆయన కంట్రోల్ చేయదగ్గవే. ఆ ఛానల్‌ను కంట్రోల్ చేయొచ్చు. అక్కడ ఏపీ గవర్నమెంట్ కంట్రోల్ చేయొచ్చు. ఎందుకు చేయలేకపోతుండో ఒక మంత్రి మీద అట్లాంటి ఆరోపణలు వస్తాయనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.